Hi everyone, welcome to my channel Dev Dynasty. మీరు ఇప్పటికి సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో టుడే అజెండా వచ్చేసరికి మనకి డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ చూస్తాం. అందులో ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్, టెర్నరీ ఆపరేటర్ అండ్ స్విచ్ స్టేట్మెంట్స్ చూస్తాం. సో మీరు ఆల్రెడీ STS ఇన్స్టాల్ చేసుకుంటే ఫైన్, లేదనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తాను వీడియో ఎలా STS ఇన్స్టాల్ చేసుకోవాలని. లేదు మీ దగ్గర ఎక్లిప్స్ ఉన్నా ఫైన్, అది కూడా మనం యూస్ చేయొచ్చు. ఆప్షన్స్ కానీ అవన్నీ కానీ సేమ్ ఉంటాయి. సో క్లిక్ ఆన్ ఫైల్ మీద క్లిక్ చేసి న్యూ మీద క్లిక్ చేసి జావా ప్రాజెక్ట్. సో ప్రాజెక్ట్ నేమ్ తీసుకుందాం, కోర్ జావా డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్. మనకి ప్రాజెక్ట్ క్రియేట్ అయింది. సో ఇప్పుడు ఇందులో న్యూ అని చెప్పేసి SRC మీద న్యూ అని క్లిక్ చేసి క్లాస్ అని క్లిక్ చేయండి. క్లాస్ అని క్లిక్ చేసిన తర్వాత డెసిషన్ మేకింగ్ టెస్ట్ అని తీసుకున్నాం. సో ఇందులో మనం ఏంటంటే ప్యాకేజ్ వచ్చేసరికి ఏదైనా ప్యాకేజ్ ఇద్దాం. యూజువల్లీ ప్యాకేజెస్ కామ్తో స్టార్ట్ అవుతాయి. కామ్ డాట్ డెసిషన్ డాట్ మేకింగ్. సో క్లిక్ ఆన్ ఫినిష్. ఇక్కడ మనకి పబ్లిక్ ఉంది, క్లిక్ చేస్తే మనకి మెయిన్ మెథడ్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. సో జనరేట్ చేసిన తర్వాత ఫస్ట్ మనం ఇఫ్ స్టేట్మెంట్ చూద్దాం. ఇందులోకి వస్తే జస్ట్ నేను స్క్రీన్ పెద్ద చేస్తున్నాను. సో ఇఫ్ స్టేట్మెంట్ ఏంటంటే ఇప్పుడు మనకి అయితే ఇది లేకపోతే ఇంకొకటి అట్లా మన కండిషన్స్ ఉంటాయి కదా. సో కండిషన్ బేస్డ్ ఆపరేషన్ చేయడానికి మనకి ఇఫ్ స్టేట్మెంట్ అని చూస్తాం. సో ఇఫ్ అంటే ఇఫ్ అనేది పెట్టి సో ఇక్కడ బులియన్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలన్నమాట. బులియన్ ఎక్స్ప్రెషన్ అంటే ట్రూ కానీ ఫాల్స్ కానీ రావాలి. ఎట్లా చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ 1 గ్రేటర్ దెన్ 2 అన్నాను. సో ఇక్కడ ఏమవుతుంది? ఫాల్స్ అవుతుంది. సో ఫాల్స్ అవుతుంది కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఎప్పటికీ ఎగ్జిక్యూట్ అవ్వదు. అట్లా కాకుండా 1 లెస్ దెన్ 2 అన్నాను. సో దీని రిజల్ట్ ఏమొస్తుంది? మనకి బూలియన్ వస్తుంది. ఇక్కడ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ మనకి బూలియన్ ఇఫ్ ఫ్లాగ్ వేరియబుల్ నేను తీసుకున్నాను. సో సేమ్ ఎక్స్ప్రెషన్ ఇట్లా పెడుతున్నాను. సో మనకి బూలియన్ వస్తుంది. సో ఈ బూలియన్ పాస్ చేసినా మనకి ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎంత ఎక్స్ప్రెషన్ ఉన్నా కానీ ఆ ఎక్స్ప్రెషన్ మొత్తం ఎవాల్యూట్ అయిపోయాక దాని ఫైనల్ అవుట్పుట్ అనేది ట్రూ కానీ ఫాల్స్ కానీ అంటే బూలియన్ డేటా టైప్ రావాలి. సో అట్లా అయితేనే లోపలికి వెళ్తుంది. ఓకే. సో మనకి ఏంటంటే సింప్లిసిటీ కోసం ఒక నెంబర్ తీసుకుంటున్నాను. ఇంట్ నెంబర్ ఈక్వల్ టు 1 అని తీసుకున్నాను. సో ఇక్కడ ఏం పెడుతున్నాను? నేను ఇచ్చిన నెంబర్ అనేది NUM నెంబర్ డబల్ ఈక్వల్ టు అంటే అది సమానంగా ఉందా లేదా చెక్ చేయడానికి చూస్తాం అన్నమాట. సో ఈ నెంబర్ డబుల్ ఈక్వల్ టు ఇది అయితే ఈ లోపలికి వెళ్తుంది అనమాట. సో ఇందులో మనం ఏంటంటే ఇన్సైడ్ ఇఫ్ ఇప్పుడు మనకి నేను రన్ చేస్తున్నాను ఇది. ఇప్పుడు ఇది రన్ చేయాలంటే రైట్ క్లిక్ చేస్తే మనకి ఇలా ఆప్షన్స్ వస్తాయి. ఇందులో రన్ యాజ్ అని క్లిక్ చేసి జావా అప్లికేషన్ అంటే ఇక్కడ చూస్తే మనకి కన్సోల్ ఇక్కడ ఆటోమేటిక్లీ ఇక్కడ కంపైల్ చేయడం రన్ చేయడం అంత అవసరం లేదు. ఈ STS IDE ఏదైతే ఉందో అది ఆటోమేటికల్లీ మనకి కంపైలేషన్ రన్నింగ్ అంతా అదే చేసుకుంటుంది అనమాట. సో ఇందుకోసమే కోర్ జావా వీడియోస్ ఏదైతే మనకి మన ఛానల్లో వేరే స్టార్ట్ చేసామో అక్కడ ID యూజ్ చేయట్లేదు. సో ఇన్సైడ్ ఇఫ్ అనమాట. నేనేం చేస్తున్నాను? ఈ వాల్యూని మారుస్తున్నాను. సో ఇక్కడ రన్ చేస్తాను. ఇప్పుడు చూడండి, రన్ చేస్తే ఇక్కడ అవుట్పుట్ మనకి ఏమి రాదు, ఎందుకంటే ఇది 2 డబుల్ ఈక్వల్ టు 1 ఫాల్స్ అవుతుంది. ఇప్పుడు రన్ చేస్తాను అనుకోండి, ఏం ప్రింట్ అవ్వలేదు. ఓకే. మనకి ఏంటంటే ఇఫ్ తర్వాత ఇఫ్ ఎల్స్ అనమాట. ఎల్స్. సో అదేంటంటే పై లైన్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇది మనకి ఎగ్జిక్యూట్ అవ్వలేదు అనుకోండి, ఈ బ్యాకప్ స్టేట్మెంట్ కింద అది కాకపోతే ఇది అట్లా చేయడానికి అనమాట ఇఫ్ ఎల్స్ యూజ్ చేస్తాం. సో
ఇఫ్ అనేది సింగిల్గా మనం రాయొచ్చు, కానీ ఎల్స్ అనేది ఇప్పుడు కూడా సింగిల్గా రాయలేం. ఆల్వేస్ ఎల్స్ అనేది ఇఫ్ తర్వాతే వస్తుంది మనకి. సో ఇన్సైడ్ కదా ఇది, అవుట్ సైడ్ ఇఫ్. ఇప్పుడు రన్ చేసాం అనుకోండి, ఇప్పుడు మనకి అవుట్ సైడ్ ఇఫ్ అనేది ప్రింట్ అవుతుంది, ఎందుకంటే ఈ కండిషన్ మనకి ఫాల్స్ అవుతుంది కాబట్టి ఎల్స్ బ్లాక్లోకి వస్తుంది మనకి. రన్ చేస్తే అవుట్ సైడ్ ఇఫ్ అనేది వచ్చింది. సో ఇట్లా కాకుండా మనకి మల్టిపుల్ ఇఫ్ స్టేట్మెంట్స్ కూడా రాయొచ్చు. అప్పుడు ఏంటంటే ఇఫ్ రాసాం కదా, ఎల్స్ ఇఫ్ అనేది కూడా రాయొచ్చు. సో ఎల్స్ తర్వాత ఇఫ్ పెట్టుకొని సేమ్ ఎక్స్ప్రెషన్, ఇక్కడ పైన ఏదైతే మన ఎక్స్ప్రెషన్ ఇట్లా పెడుతున్నామో ఇక్కడ ఎక్స్ప్రెషన్ పెట్టచ్చు అనమాట. నెంబర్ డబుల్ ఈక్వల్ టు సమ్ 3. మీకు డౌట్ రావచ్చు, ఈ ఎక్స్ప్రెషన్ ఏంటి, ఈ నెంబర్తోనే చేయాలా, వేరే దాంతో చేయాలా, చేయకూడదు అంటే అట్లేం లేదు, వి కెన్ డూ ఇట్ ఫర్ ఎనీథింగ్ అనమాట. స్ట్రింగ్ అనుకోండి, ఆర్ క్యార్ తీసుకుందాం, ఆర్ క్యార్ ఈక్వల్ టు మై క్యార్ జస్ట్ సమ్ ఎన్ అని తీసుకున్నాను నేను. సో ఇక్కడ మనకి ఏదైనా పర్లేదు, జస్ట్ దిస్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ అనమాట. పై దానికి కింద దానికి రిలేషన్ రూల్ ఏం లేదు, కాకపోతే ఆర్డర్ అయితే ఇట్లానే ఉంటుంది. ఇఫ్ పెట్టుకున్న తర్వాత ఎల్సిఫ్ పెట్టుకోవాలి, ఎల్సిఫ్ కానీ ఎల్స్ కానీ పెట్టుకున్నాం. పెట్టుకున్న తర్వాత స్మై కేర్ అని పెట్టుకున్నాం. స్మై కేర్ డబుల్ ఈక్వల్ టు ఎన్ అని పెట్టాను. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ నేను ఇది కూడా అప్డేట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది ట్రూ అవుతుంది, ఇది కూడా ట్రూ అవుతుంది. కానీ ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఇఫ్ ట్రూ అయితే ఫస్ట్ ఇఫ్ ట్రూ అయితే ఎల్స్ ఇంకా ఎల్స్లోకి రాదనమాట. ఇక్కడతోనే మనకి ప్రోగ్రామ్ అయిపోతుంది. ఈ తర్వాత కండిషన్స్ ఇక్కడ ఏదైనా ఉంటే అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో మన సింప్లిసిటీ కోసం డన్ అని పెడుతున్నాను. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు రన్ చేస్తే ఈ ప్రోగ్రామ్ మనకి ఇది ట్రూ అవుతుంది, ఇది కూడా ట్రూ అవుతుంది. కానీ ఇది ట్రూ అవుతుంది కాబట్టి ఇంక ఎల్స్ బ్లాక్లోకి రాదు, ఈవెన్ దో అది ట్రూ అయినా కానీ. రన్ చేస్తే ఫస్ట్ మనకి ఇన్సైడ్ ఇఫ్ అనేది ప్రింట్ అవుతుంది మనకి. ఇన్సైడ్ ఇఫ్ డన్. ఇప్పుడు నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఇఫ్ స్టేట్మెంట్లో ఇంకొక ఇఫ్ రాసుకుంటే మనం దాన్ని నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ అంటాం. ఇక్కడ ఏదైనా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ గ్రేటర్ దెన్ 0 అని పెట్టండి. ఇక్కడ మనకి ఈ ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్ ట్రూ అయ్యి తర్వాత సెకండ్ కూడా ట్రూ అయితే నెస్టెడ్ ఇఫ్. సో ఇక్కడ చూస్తే మనకి ఇది ట్రూ అయ్యి ఈ లోపలికి వచ్చిన తర్వాత ఇది కూడా ట్రూ అయితే ఈ పీస్ ఆఫ్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. రన్ చేస్తే నెక్స్ట్ ఇన్సైడ్ ఇఫ్ నెస్టెడ్ ఇఫ్ డన్. అట్లానే మనం ఎల్స్ కూడా పెట్టుకోవచ్చు. ఎల్స్ ఇప్పుడు ఇవి ఏమి ట్రూ అవ్వలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ట్రూ అవ్వలేదు, ఇది ట్రూ అవ్వలేదు అనుకోండి, ఏదన్నా మనం డిఫాల్ట్గా ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఎల్స్ బ్లాక్ అనేది కూడా మనం పెట్టుకోవచ్చు. సో ఇక్కడ చూస్తే ఇది డిఫాల్ట్. సో పై ఇఫ్ కానీ ఎల్స్ ఇఫ్ ఏమి ఎగ్జిక్యూట్ అవ్వకపోతే అప్పుడు మాత్రమే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇఫ్ స్టేట్మెంట్ పెట్టినప్పుడు మనకు ఓన్లీ ఒక లైన్ ఉందనుకోండి, ఇఫ్ కానీ ఎల్స్ ఇఫ్ కానీ, ఈ బ్రాకెట్ పెట్టడం అనేది ఆప్షనల్. సో ఇలా బ్రాకెట్ పెట్టకపోయినా సింగిల్ లైన్ ఉంటే అది ఆప్షనల్ అనమాట. కానీ ఏంటంటే ఐ రికమెండ్ బ్రాకెట్స్ పెట్టడం అనేది రికమెండ్ చేస్తాను నేను. మనకి ఏంటి, ఇప్పుడు ఇఫ్ స్టేట్మెంట్ చూసాము, ఇఫ్ ఎల్స్ చూసాము, నెస్టెడ్ ఇఫ్ చూసాము. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చూద్దామంటే టెర్నరీ ఆపరేటర్ చూద్దాం. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఉన్నాయి, ఈ రెండే ఉన్నాయి, మనకి సింపుల్ ఎక్స్ప్రెషన్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఏం చేయొచ్చు అంటే, సో ఇది తీసేస్తున్నాను. సో ఇప్పుడు ఏంటంటే టెర్నరీ ఆపరేటర్ చెప్తుంది. సో టెర్నరీ ఆపరేటర్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కేసు తీసుకుందాం. ఓకే, ఇఫ్ నెంబర్ డబుల్ ఈక్వల్ టు 1 అయితే
మనకి స్ట్రింగ్ ఉంటుంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ =1 అనుకోండి. స్ట్రింగ్ స్ట్రింగ్ అని ఎస్ అని తీసుకున్నాను, ఎంటీతో పెట్టాను. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, ఎస్ ఈక్వల్ టు టెస్టింగ్ అని పెడుతున్నాను. అలా కాకుండా ఎల్స్ అనుకోండి. సో ఎల్స్ అయితే ఎస్ ఈక్వల్ టు ఏం పెడుతున్నాను, వర్కింగ్ అని చెప్పేసి పెడుతున్నాను. ఇది ర్యాండమ్ స్ట్రింగ్. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూ బట్టి ఇచ్చేస్తున్నాం. ఇక్కడ ఏం చేస్తాం, మనం ఇఫ్ ఎల్స్ పెట్టి ఇచ్చేస్తాం. ఇప్పుడు నేను ఎస్ ప్రింట్ చేస్తాను అనుకోండి. ఈ ఎస్ వాల్యూని ప్రింట్ చేస్తే ఇప్పుడు ఏమొస్తుంది, టెస్టింగ్ అనేది ప్రింట్ అవుతుంది మనకి. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకి జస్ట్ ఓన్లీ ఈ వాల్యూని చేంజ్ చేయడం కోసం ఇదంతా రాస్తాం. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయొచ్చు అంటే టెర్నరీ ఆపరేటర్ అని మన జావాలో ఉంది. సో దానికి ఏం చేస్తామంటే స్ట్రింగ్ ఎస్ ఉంది కదా, ఇక్కడే మనం రాయొచ్చు అనమాట. ఏం చేసాం, ఈ కండిషన్ ఉంది కదా, సో ఈక్వల్ టు అయితే ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టి ఏం చేస్తున్నాను నేను, అది ట్రూ అనుకోండి, టెస్టింగ్ అనే స్ట్రింగ్ నేను పాస్ చేస్తాను. లేదనుకోండి కోలన్ పెట్టేసి వర్కింగ్ అని చెప్పి స్ట్రింగ్ పాస్ చేస్తున్నాను. సో దీనివల్ల ఏమవుతుందంటే మల్టిపుల్ లైన్స్లో రాయకుండా మనకి సింగిల్ లైన్లో కూడా రాసేయచ్చు అనమాట. ఇక్కడ చూడండి సేమ్ లాజిక్. సో నెంబర్ అని 1 అనుకోండి, ఇది ట్రూ అయితే ఈ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో ఇది ట్రూ అయితే ఇక్కడ మనకి టెస్టింగ్ అని ప్రింట్ అవుతుంది, లేకపోతే వర్కింగ్ అని ప్రింట్ అవుతుంది. సో రన్ చేస్తున్నాను. సో ఇందాక ఇఫ్ ఎల్స్ ఏదైతే రాసామో సేమ్ థింగ్ అనమాట ఇక్కడ కూడా. సో మనకి ఓన్లీ స్ట్రింగే పనిచేస్తుందా, ఇది వేరే డేటా టైప్ పనిచేయదంటే అట్లా ఏం లేదు, మనకి ఏ డేటా టైప్ అయినా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు రిటర్న్ లాంగ్ అనుకుందాం. ఓకే, రిజల్ట్ సంథింగ్. సో ఏం చేస్తాం, ఎక్స్ప్రెషన్ మట్టుకి ఇక్కడ మన ట్రూ ఆర్ ఫాల్స్ వచ్చి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, ఏదైనా కానీ ఇచ్చాం. ఓకే, ఇది ట్రూ అయితే నేనేం చేస్తున్నాను, రిజల్ట్లో 20 ఇస్తున్నాను. ఫాల్స్ అయితే ఏమి ఇస్తున్నాను, నేను 50 ఇస్తున్నాను. ఓకే, కానీ ఇక్కడ ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే ఈ రెండు ఇక్కడ ఇచ్చేది ఇక్కడ ఇచ్చే డేటా టైప్ అనేది సేమ్ ఉండాలి. సో ఇక్కడ మనం 2 స్ట్రింగ్ ఇచ్చాం. ఓకే, అలానే ఇక్కడ మనం 2 లాంగ్ ఇచ్చాం. సో అప్పుడు మనకి ఇది వర్క్ అవుతుంది అనమాట. సో మనకి ప్రింట్ చేసాం అనుకోండి సిస్ అవుట్. సో సిస్ అవుట్ అనేది షార్ట్ కట్, సిస్ అవుట్ కంట్రోల్ స్పేస్ కొడితే మనకి ఆటోమేటికల్లీ system.out.println అనేది వచ్చేస్తుంది. సో రిజల్ట్ నేను ప్రింట్ చేస్తున్నాను. సో ప్రింట్ చేస్తే ఏమవుతుంది, మనకి ఇది ట్రూ కాబట్టి 20 ప్రింట్ అవుతుంది. 20 అండ్ టెస్టింగ్ అనేది ప్రింట్ అవుతుంది. చూడండి టెస్టింగ్ 20. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే దీన్ని జస్ట్ 11 కింద మార్చాను. అప్పుడు ఏమవుతుంది, ఈ ఎక్స్ప్రెషన్ ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ అయితే వర్కింగ్ అనేది ప్రింట్ అవుతుంది, ఇక్కడ 50 ప్రింట్ అవుతుంది. వర్కింగ్ 50 ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మనం స్విచ్ కేస్ చూద్దాం. స్విచ్ కేస్ కూడా ఆల్మోస్ట్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ లాగే, కాకపోతే మనకి చూడడానికి కానీ ఆపరేటింగ్ కానీ స్విచ్ కేస్ అనేది ఈజీగా ఉంటుంది అనమాట. యూజర్ రీడబిలిటీ అనేది స్విచ్ కేస్లో ఈజీగా ఉంటుంది. సో స్విచ్ కేస్లో మనం స్టేట్మెంట్ అనేది ఇవ్వాలి. ఫస్ట్ స్విచ్ అని కీవర్డ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి ఇక్కడ కూడా ఇఫ్లో మనకి ఇచ్చినట్టే ఒక స్టేట్మెంట్ ఇవ్వాలన్నమాట. సో ఇందులో మనం డేటా టైప్స్ వాల్యూస్ వచ్చేసరికి స్ట్రింగ్ కానీ ఇంట్ కానీ షార్ట్ కానీ బైట్ అలాగే ఈఎనం అట్లనే క్యార్ కూడా ఇవ్వచ్చు. సో క్యార్ తీసుకోదు. సో ఈ డేటా టైప్స్ మనం ఇవ్వచ్చు అనమాట. స్ట్రింగ్ అనేది ఫ్రమ్ JDK 5 నుంచి సపోర్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను నెంబర్ ఇస్తున్నాను. మన దగ్గర నెంబర్ ఉంది కదా, ఇంటిజర్ ఇచ్చాను. సో కేస్ వాల్యూలో సపోజ్ ఈ వాల్యూ అనేది 1 అయితే ఇందులో ఈ స్టేట్మెంట్స్ ప్రింట్ అవుతాయి అన్నమాట. ఓకే, నేనేం చేస్తున్నానంటే సో ఇందులో జస్ట్ నేను
ఏదైనా ఇక్కడ మనం ఏమైనా పెట్టుకోవచ్చు, ఫ్రీ టెక్స్ట్ ఇది. సో నెంబర్ 1 అని పెడుతున్నాం. ఇట్లా మల్టిపుల్ లైన్స్ కూడా పెట్టుకోవచ్చు, సింగిల్ లైన్ పెట్టాలంటే అట్లా ఏం లేదు, మల్టిపుల్ లైన్ పెట్టుకోవచ్చు, దట్ ఈస్ ఫైన్. ఇంకొకటి ఏంటంటే ఈ కేస్ ఎప్పుడు కూడా, ఇప్పుడు ఇది కేస్ తర్వాత మనం బ్రేక్ స్టేట్మెంట్ అనేది పెట్టాలి. సో ఇది ఆప్షనల్, ఇది పెట్టకపోయినా వర్క్ అవుతుంది, బట్ పెట్టకపోతే ప్రాబ్లం ఏంటనేది నేను ఇది ఎగ్జాంపుల్ అయిపోయిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కేస్ 1 పెట్టాను, ఎప్పుడు కూడా డూప్లికేట్ కేస్ అని తీసుకోదు. సో ఫర్ ఎగ్జాంపుల్ కేస్ 1 అని మళ్ళీ పెట్టాను అనుకోండి, మనకి కంపైల్ టైమ్ ఎర్రర్ వస్తుంది అన్నమాట. ఏమొస్తుంది, డూప్లికేట్ కేస్ అని చెప్పేసి ఎర్రర్ వస్తుంది. సో కేస్ ఎప్పుడు యూనిక్గా ఉండాలి. 2 అని పెట్టాను, 2 పెట్టిన తర్వాత ఇందులో మళ్ళీ మనం రాసుకోవచ్చు, స్టేట్మెంట్స్ ఏమైనా రాసుకోవచ్చు ఇందులో. సో సో నెంబర్ 2 అలానే బ్రేక్ పెడుతున్నాం. సో మనం డిఫాల్ట్ స్టేట్మెంట్ అనేది పెట్టాలంటే నాట్ మ్యాండేటరీ, బట్ ఇది రికమెండెడ్ అనమాట. సో ఇందులో ఏ కేసు కనుక సాటిస్ఫై అవ్వకపోతే డిఫాల్ట్లో మనం పెట్టిన వాల్యూ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సిస్ ఆఫ్ డిఫాల్ట్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, 11 అంటే మన దగ్గర కేస్ ఇందులో 1 ఇచ్చాం, కేస్ 2లో 2 ఇచ్చాం. అంటే ఇక్కడ మనకి ఇచ్చింది నెంబర్ అనేది ఈ ఏ కేస్కి మ్యాచ్ అవ్వట్లేదు, అప్పుడు మనకి డిఫాల్ట్ అనేది ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నమాట. ఇది రన్ చేస్తే డిఫాల్ట్ అనేది ప్రింట్ అయ్యింది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, దీన్ని 1 పెట్టాను. సో 1 పెడితే ఈ నెంబర్ 1 ఉంది కదా, ఇది ప్రింట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఇఫ్ ఇది ఎల్స్, ఇఫ్ ఎల్స్ అట్లా అనమాట. సో ఇది ఎల్స్ స్టేట్మెంట్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇఫ్ ఎల్స్ కింద వస్తాయి. సో చూడడానికి ఇది మనకి ఈజీగా ఉంటుంది, రీడబిలిటీ అనేది బాగుంటుంది. ఇది రన్ చేసాం అనుకోండి, నెంబర్ 1 వస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఇది కామెంట్ చేస్తున్నాను. సో చూసారు మన కామెంట్ సెక్షన్, కామెంట్స్ అనేవి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో ఆ వీడియో చూడండి, మీకు కామెంట్స్ అంటే ఏంటో తెలియకపోతే. ఇక్కడ ఏమవుతుందంటే ఈ బ్రేక్ అనేది మనం తీసేసాం. సో తీసినప్పుడు ఫస్ట్ కేసు ఇది సాటిస్ఫై అవుతుంది, నెక్స్ట్ ఏమవుతుంది, కేస్ 2 కూడా రన్ అయిపోతుంది మనకి. ఓకే, ఇప్పుడు రన్ చేశాను అనుకోండి, ఇప్పుడు నెంబర్ 1 నెంబర్ 2 రెండు ప్రింట్ అవుతాయి. సో ఎప్పుడు కూడా డోంట్ ఫర్గెట్ టు పుట్ బ్రేక్ స్టేట్మెంట్ అనమాట. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి ఎర్రర్ రాదు. కానీ మీరు ప్రాజెక్ట్లో చేశారనుకోండి, ఇట్స్ కైండ్ ఆఫ్ వెరీ సిల్లీ మిస్టేక్ అని చూస్తారనమాట. థ్యాంక్ యూ గైస్.